హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. చేయూత పెన్షన్లు అనగా పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఈ తేదీ నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి. అలాగే రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులన్నింటినీ కూడా భారీగా తొలగించబోతున్నారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే, ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్కి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి యొక్క పెన్షన్ అమౌంట్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్లు అయితే మనకు పేరు మార్చి మనకైతే అమలు చేయబోతుందండి. సో ఈ యొక్క పేరు మార్చి అమలు చేయబోయేటువంటి యొక్క పెన్షన్లలో అమౌంట్స్ను కూడా మనకు భారీగా పెంచడం జరిగింది. సో ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఇక నుంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే మేము ఇస్తామని చెప్పి చేయూత పెన్షన్లలో భాగంగా 4,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. అందులో భాగంగానే ఎవరైతే వికలాంగులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క 2 పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి సర్వేలు కూడా మనకైతే పూర్తయితే చేయబోతున్నారన్నమాట. సో ఎలాగంటే మనకు రీసెంట్లీ ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు ఇచ్చారు కదా. సో యొక్క ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలు ఇచ్చినప్పుడు అందులో మనకు ఎవరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అదంతా కూడా మనకు క్లారిటీగా అయితే అప్పుడు ప్రకటించారండి. సో ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్కి సంబంధించి అనర్హులు ఉంటారో వాళ్ళు మాత్రమే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే మీరు పెన్షన్లకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులకి రేషన్ కార్డులు కూడా కట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అనర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం ఆయన పాలేరులో పొంగులేటి పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులందరినీ కూడా గుర్తించి రేషన్ కార్డులు, ఆసరా కార్డులు తొలగిస్తామని మంత్రి తెలిపారు. గతంలో మాదిరిగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారో అటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇక నుంచి రేషన్ కార్డు, పెన్షన్ కార్డులను మరోసారి వెరిఫై చేసి తొలగిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఇక నుంచి రేషన్ కార్డు అయితే ఉంటుంది, అలాగే పెన్షన్ కార్డు కూడా ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉండి మీరు కనుక అనర్హులు కనుక అయితే ఆ కార్డును కూడా మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ చేసేస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు ఉంటారో ఆ యొక్క రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ నమోదు చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక నుంచి ఏ స్కీమ్ అయినా సరే మనకు అమలవుతుంది. కానీ రేషన్ కార్డు లేకపోతే మీకు ఒక్క పథకం కూడా అమలు కాదు. సో పథకానికి మీరు అర్హత సాధించాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మన యొక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజమైన అర్హులకు మాత్రమే ఇక నుంచి రేషన్ కానీ, పెన్షన్ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ అందనున్నాయని ఆయన తెలిపారు. ఎవరైతే ఇంకా ఈకేవైసీ నమోదు చేసుకోకుండా ఉన్నారో, ఈకేవైసీ అంటే ఏమీ లేదండి, మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి మీ రేషన్ కార్డుని అయితే లింక్ చేసుకునే ప్రక్రియనే ఈకేవైసీ అంటారనమాట. సో ఈ యొక్క ఈకేవైసీ వచ్చేసి మీ యొక్క రేషన్ షాపుల్లో మీరు చేసుకోవచ్చు. అలాగే మనకు రేషన్ కూడా ఇక్కడ నుంచి వచ్చే నెల 1వ తేదీ నుంచి సన్న బియ్యాన్ని అయితే ఇచ్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు కూడా అయితే సిద్ధం చేస్తూ ఉంది. సో పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఈ నెల 3వ వారంకంతా కూడా మనకు ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసి పూర్తి నివేదిక అనేది సమర్పించి వచ్చే నెల 1 నుంచి పెన్షన్లన్నింటినీ కూడా అందరికీ పంపిణీ చేసే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలను సిద్ధం చేసి మనకు ఆదేశాలు కూడా జారీ చేయాలని అధికారులను కూడా ఆదేశించిందనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మీద యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీకు పెన్షన్ ఉండాలన్నా, పథకాలు పొందాలన్నా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కాబట్టి వెంటనే వెళ్ళి ఒకసారి చేసుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రేషన్ కార్డుదారులు ఉన్నా లేక పెన్షన్దారులు ఉన్నా దయచేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇప్పటి వరకు మీరు పెన్షన్ పొందుకుంటూ ఉన్నా సరే మీకు గనక ఈకేవైసీ లేకపోతే వచ్చే నెల నుంచి మీ యొక్క పెన్షన్లన్నీ కూడా రద్దు అయితే చేయబడతాయి. మీకు పెన్షన్ అకౌంట్ కూడా డిలీట్ అయితే చేస్తారు. కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈకేవైసీ చేసుకుని పెన్షన్ పోగొట్టుకోకుండా ఉంటారు. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని